వందే మాతరం వందే మాతరం చెప్తేనే ఎందుకు సార్ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ వందే మాతరం చెప్తే ఏదో పాపం చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? ఇప్పుడు కూడా మీరు కూడా చెప్పడానికి ఎందుకు అంతలా ఇది చేస్తున్నారు? మీ దృష్టిలో భారత్ మాట అంటే ఏమిటి? కొద్దిగా నాకు స్పష్టంగా చెప్పండి. జై హింద్ అనే నినాదం మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి పేరు ఒక ముస్లిం. ఏదైతే ఇండియా ఫ్లాగ్ ఉందో ఆ ఫ్లాగ్ ఒక డిజైన్ కూడా మొట్టమొదటిగా ఆ డిజైన్ చేసిన వ్యక్తి కూడా సురయ్య తొయ్యబా, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక తల్లి. ఇది న్యాయం. ఏం చేశారు? లాల్ ఖిలా ఎవరు కట్టించారండి? లాల్ ఖిలా ఎవరు కట్టించారు? తాజ్ మహల్ ఎవరు కట్టించారు? జామియా మస్జిద్ ఎవరు కట్టించారు? ఖుతుబ్ మినార్ ఎవరు కట్టించారు? ఈ రోజు తాజ్ మహల్ చూడడానికి, లాల్ ఖిలా చూడడానికి, జామియా మస్జిద్ చూడడానికి, ఖుతుబ్ మినార్ చూడడానికి, చార్మినార్ చూడడానికి వీళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నాయో, ఎవరైతే చూడడానికి వస్తున్నారో ఈ మొత్తం ఈ అజూబాలు ఎవరు కట్టించారండి? ముస్లింసే కట్టించారు. ముస్లింస్ భారతదేశానికి ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు. అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఎవరండి? అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఒకే ఒక మాట, ఎస్ ఆర్ నో, ఒకే ఒకటి చెప్పండి. నాన్ ముస్లిమ్స్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా? ఒకే ఒక మాట. తిలుల్ ముష్రికీన కాఫా, ఎవరైతే ముష్రికీన్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది. సార్ ఇప్పుడు నేను ఖురాన్ తెప్పిస్తాను, ఖురాన్ మీద ప్రమాణం చేసి మీరు ఒక మాట అనండి. చెప్పండి. పాకిస్తాన్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా? పాకిస్తాన్ అంటే ఒకవేళ ప్రేమ ఉండి ఉంటే కానీ మదర్సాలో ఏం నేర్పిస్తారు సార్? ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అన్నారు. ఖురాన్ నేర్పిస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని తయారు చేస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? ఒక్క మదరసాలో ఒక బాంబు చూపియండి. ఒక్క మదరసాలో మీరు ఒక గన్ చూపియండి సార్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ఇస్లాం ఏం చెప్తుంది? ఎవరైతే ఇస్లాం ఫాలో అయ్యారో వాళ్ళందరూ ముస్లిమ్సేనా? ఇంకోటి ఏంటంటే ఖురాన్ ఏం చెప్తుంది? నాన్ ముస్లిమ్స్ అందరినీ చంపమని ఖురాన్ చెప్తుందా? ఇంకోటి ఏంటంటే మదర్సా, ఇది మెయిన్ టాపిక్. మదర్సాలో అసలు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? సో ఏదైతే ఖురాన్ ఉందో దాని గురించి ఇంకా అది నేర్పిస్తున్నారా, లేకపోతే వాళ్ళే ఉగ్రవాదుల్లా మార్చే విధంగా మదర్సాలో నేర్పిస్తున్నారా? సో దీని గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ మౌలానా షరీఫ్ హుసేని. మనం ఒకసారి మన సార్తో మాట్లాడదాం. జై హింద్ హుసేని గారు. జై హింద్, జై భీమ్, జై భీమ్. వందే మాతరం. వందే మాతరం చెప్తేనే దేశభక్తుడు అని కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉన్నదా? భారత్ మాతాకి జై. భారత్, జై భారత్, జై హింద్, జై భీమ్, జై మీమ్, సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా, హిందుస్థాన్ జిందాబాద్. ఎందుకు సార్ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ వందే మాతరం చెప్తే ఏదో పాపం చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? భారత్ మాతాకి జై అని చెప్తే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు అంటారు? ఇప్పుడు కూడా మీరు కూడా చెప్పడానికి ఎందుకు అంతలా ఇది చేస్తున్నారు? లేకపోతే భయపడుతున్నారా? ఎవరైనా ముస్లిం పెద్దలు వచ్చి చెప్పి ఏదైనా ముస్లిం పెద్దలు వచ్చి చెప్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. భారత్ మాత అంటే మీ దృష్టిలో ఏది? మీ దృష్టిలో భారత్ మాట అంటే ఏమిటి? కొద్దిగా నాకు స్పష్టంగా చెప్పండి. సో ఇక్కడ ఇండియాని ఒక తల్లి, భారత్ మాట అంటే అసలు భారత్ మాత ఏదైతే ఇమేజ్ చూపిస్తారో ఒకసారి మీరు చూడండి. ఇమేజ్ ఒక బొమ్మ, ఆ బొమ్మ ఏదైతే ఉందో మూర్తి అంటారు దానికి. మూర్తి ముందు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏ ముస్లిం కూడా ఒక బొమ్మ, ఒక మూర్తి, ఒక స్టాచ్యూ, దీని ముందు తల వంచే పర్మిషన్ మాకు ఖురాన్ ఇవ్వదు. ఓకేనా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారత్ మాతాకి జై చెప్తేనే దేశభక్తుడు అని రాయలేదు. జై హింద్ చెప్పవచ్చు, జై భారత్ చెప్పవచ్చు, సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా చెప్పవచ్చు, భారత్ జిందాబాద్ చెప్పవచ్చు. ఈ ముస్లిమ్స్ అందరు చెప్తారండి. ఎందుకంటే సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా రాసిన వ్యక్తి పేరు అల్లామా ఇక్బాల్. జై హింద్ అనే నినాదం మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి పేరు ఒక ముస్లిం. ఏదైతే ఇండియా ఫ్లాగ్ ఉందో ఆ ఫ్లాగ్ ఒక డిజైన్ కూడా మొట్టమొదటిగా ఆ డిజైన్ చేసిన వ్యక్తి కూడా సురయ్య తొయ్యబా, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక తల్లి. మా దృష్టిలో భారత్ మాత అంటే ఏ మాత అయితే తన బిడ్డకి, పిల్లలకు భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ డెవలప్మెంట్ కోసం, భారతదేశ రక్షణ కోసం ఆర్మీలో తన పిల్లలకు పంపేసి ఎవరైతే త్యాగాలు ఇస్తున్నారో ఆ తల్లులకు
ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం, శాంతి కోసం, భారతదేశ రక్షణ కోసం ఆర్మీలో వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతైనా, అమెరికా వాళ్ళతైనా, ఏ కంట్రీతో అయినా ఫైటింగ్ చేసి షహీద్ అవుతారో వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ తల్లులకు, వాళ్ళ వైఫ్స్ కి మేము భారత్ మాత అని చెప్తాము. మా పెద్దలు కూడా మాకు ఇదే నేర్పించారు. ఆ భారత్ మాతాకి ఖచ్చితంగా నేను భారత్ మాతాకి జై అని చెప్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఒక చిన్న మాట గుర్తుపెట్టుకుని, భారత్ మాత అంటే ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే, జాఫరాన్ యూసుఫ్ మారిఫానీ దగ్గర భారతదేశ స్వాతంత్రం కోసం డొనేషన్ అడగడానికి ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ వెళ్ళారో 1 కోటి కన్నా ఎక్కువ అమౌంట్, దగ్గర 2 crores రూపాయ దగ్గర యూసుఫ్ మారిఫానీ భారతదేశ స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఇచ్చేస్తారు. అక్కడ ఒక తల్లి ఏడుస్తూ నిలబడి అక్కడ ఏడుస్తుంటే సుభాష్ చంద్రబోస్ అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను నా దగ్గర ఒకవేళ డబ్బు ఉండుంటే భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం డబ్బు ఇచ్చేదాన్ని. నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదరికంలో పుట్టాను, మేము పేదోళ్ళం కాబట్టి డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, అందువల్ల నాకు ఏడుపు వచ్చిందని సుభాష్ చంద్రబోస్ చెప్తే, ఆ తల్లి ఏం చేసేదంటే, నాకు ఒకటే కుమారుడు ఉన్నాడు, ఈ కుమారుడిని తీసుకెళ్ళండి, ఇతను భారతదేశం కోసం షహీద్ అయితే, తన ప్రాణాలు తెగించేస్తే నాకు మనశ్శాంతి ఉంటుందని ఒకటే ఒక పిల్లడు ఉంటే, కుమారుడు ఉంటే, ఆ కుమారుడికి భారతదేశ స్వాతంత్రం కోసం ఇచ్చేస్తుంది. ఆ అబ్బాయి షహీద్ అయిపోతాడు. దాని తర్వాత ఒక పెద్ద ప్రోగ్రామ్ లో యూసుఫ్ మారిఫానీ కూడా ఉంటారు, సుభాష్ చంద్రబోస్ కూడా ఉంటాడు. ఆ తల్లికి స్టేజ్ పైన పిలిపించి సుభాష్ చంద్రబోస్ చెప్తారు, భారత్ మాతాకు చూడాలనుకుంటే ఈ తల్లికి చూడండి, ఈమె భారత్ మాత అని చెప్పడం జరిగింది. అలాంటి భారత్ మాతాలు ఎంతమంది అయితే భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ శాంతి కోసం, మన దేశం కోసం, ఈ దేశం మట్టి కోసం షహీద్ అవుతున్నారో వాళ్ళ తల్లులకు మేము భారత్ మాత అంటాము. వాళ్ళకి భారత్ మాతకి జై అనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వందే మాతరంలో ఏదైతే వందన అంటారు, సజ్దా చేయడం అంటారు, ఏదైతే మేము ఉర్దూలో జనరల్ గా సజ్దా కర్నేకు వందనా బోల్తే, झुकनेకు వందనా బోల్తే, మా తల్లి ఏదైతే ఉందో సృష్టికర్త నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్ జన్నతు తహత అఖదామిల్ ఉమ్మహాత్, స్వర్గం తల్లి యొక్క పాదాల కింద ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తల్లికి సేవ చేయండి, మీకు స్వర్గం దొరికిద్దని ప్రవక్త గారు చెప్పిన తర్వాత కూడా ఏం మాట చెప్పారంటే, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, సేవ చేయండి, కానీ తల్లి ముందు కూడా తల వంచే సజ్దా చేసే పర్మిషన్ మీకు లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలకు ప్రవక్త, అంత పెద్ద ప్రవక్త ముందు కూడా సజ్దా చేసే మాకు పర్మిషన్ లేదు. ఒక్క దైవం, ఒక్క అల్లా, ఒక్క గాడ్ ముందే మేము సజ్దా చేస్తాము, వందన చేస్తాము. మేము ఏదైతే ఒక గాడ్ ముందే మేము ఒక గాడ్కే మేము పూజ చేస్తాము. అందువల్ల ముస్లిమ్స్ ఎవరు కూడా వందే మాత్రం చెప్పరండి. వందే మాత్రం చెప్పే పర్మిషన్ మాకు ఖురాన్ ఇవ్వదు, ఇస్లాం ఇవ్వదు. ఇప్పుడు ఇండియాలో ఉంటున్నందుకు ఇప్పుడు మీరు చెప్పాలి కదా సార్, వందే మాత్రం గాని భారత్ మాతాకి జై అని, మీరు ఇదే భారత్ లో ఉండి భారత్ మాతాకి జై చెప్తాం. ఏ మాత అయితే మీరు చెప్తున్నారో, ఏ మాత అయితే మీరు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారో, ఆ మాతకి, ఆ ఫోటోకి, ఆ మూర్తికి భారత్ మాత కొట్టండి, వెంటనే మీకు ఫోటో కనిపిస్తుంది. దానికి మేము సజ్దా చేయము, దానికి మేము చెప్పము. ఏ భారత్ మాత అయితే తన బిడ్డకి, తన పిల్లలకు భారతదేశ శాంతి కోసం, రక్షణ కోసం ఆర్మీలో పంపిస్తున్నదో, భారతదేశం కోసం ఏ మాత అయితే త్యాగాలు ఇస్తున్నదో, త్యాగాలు చేస్తున్నదో, ఆ మాతకి మేము భారత్ మాతకి జై చెప్తామండి. ఓకే సార్, వందే మాత్రం ఎందుకు చెప్పమంటే, అదే అడగబోతున్నా. మీరు రామాయణంలో ఒక హుకుం వచ్చింది, దాన్ని మీరు ఫాలో చేసుకోండి. మేము ఎప్పుడు కూడా దానిపైన మీరు నడవకండి మేము చెప్పడానికి మాకు పర్మిషన్ లేదు. రామాయణం చదవండి, దానికి ఫాలో చేయండి. భగవద్గీత చదవండి, దానికి ఫాలో చేయండి. మన క్రిస్టియన్ బ్రదర్స్ బైబుల్ చదువుతారు, దాన్ని ఫాలో చేసుకుంటారు, మాకు ఇబ్బంది ఏముండదు. కానీ మేము ఖురాన్ ని ఫాలో చేస్తాము. ఖురాన్ లో ఏంటంటే అల్లా తప్ప, దేవుడు తప్ప, గాడ్ తప్ప, మీరు గాడ్ అనండి, దేవుడు అనండి, అల్లా అనండి, ఈ అల్లా తప్ప ఎవరి ముందు కూడా మేము తల వంచము, ఎవరి ముందు కూడా మేము సజ్దా చేయము. అందువల్ల వందే మాతరంలో వందన అంటే తల వంచడానికి వందన అంటారు. అందువల్ల ముస్లిమ్స్ వందే మాతరం అనరండి. ఓకే, సరే అనాలని మీరు జబర్దస్త్ కూడా నాకు చేయలేరు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసే లేదు వందే మాతరం చెప్తేనే నువ్వు దేశభక్తుడు అవుతాడని. జై హింద్ చెప్పవచ్చు, జై భారత్ చెప్పవచ్చు, భారత్ జిందాబాద్ చెప్పవచ్చు. ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అనే వ్యక్తులు ఇప్పుడు భారతానికి, ఇప్పుడు ఇండియాకి ఏం చేశారంటే మీరేం చెప్తారు సార్?
అసలు ముస్లిం సామాజిక వర్గం మొత్తము అసలు ఈ భారత్ మాతకి జయ చెప్పరు, వందే మాత్రం చెప్పరు. అసలు ఇండియాకి ఏం చేశారంటే మీరేం చెప్తారు? భారతదేశానికి ముస్లిమ్స్ ఏం చేయలేదు, అది మీరు చెప్పండి సార్. అసలు ఏం చేశారు? దేశానికి ముస్లిమ్స్ ఏం చేయలేదు. భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం త్యాగాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఇండియా గేట్ పైన ఒకసారి మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి. భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా, బ్రిటిష్ వాళ్ళతో జంగ్ చేయాలా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీ ప్రాణాలు తెగించండి అని మొట్టమొదటిగా ఫత్వా జారీ చేసిన వ్యక్తి షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవీ. ఒక మౌలానా, ఒక హాఫిజ్ ఖురాన్, ఒక మదరసాలో చదివిన వ్యక్తి అండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్ పైన కష్టపడిన వ్యక్తి, ఎడ్యుకేషన్ కోసం తన పూర్తి జీవితం భారతదేశ డెవలప్మెంట్ కోసం ఏదైతే పూర్తి జీవితం గడిపారో అలాంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి, అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎవరండి? ఏపీజే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఐఐటి స్థాపించిన వ్యక్తి, మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటింగ్ లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి ముందు ఉన్న వ్యక్తి. అతను ఏం చేశారు భారతదేశం కోసం? హిస్టరీ ఒకసారి మీరు చూసుకోండి. మౌలానా ఉబేదుల్లా సింధీ, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ, మౌలానా మహమూద్ హసన్ దేవబంది, మౌలానా హబీబుర్ రహమాన్ లుధియాన్వి, హాఫిజ్ జామిన్ షహీద్. ఈ భారతదేశం కోసం షహీద్ అయిన వ్యక్తి హాఫిజ్ జామిన్ షహీద్. భారతదేశ స్వాతంత్రంలో 70% ముస్లిమ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మీరు హిస్టరీ చదువుకోండి. బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీ చూడండి, మన హిందూ సోదరులు రాసిన హిస్టరీ చూడండి. ఇంగ్లీష్ లో, తెలుగులో, ఉర్దూలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో కనుక మీరు హిస్టరీ చూసుకుంటే భారతదేశం కోసం ముస్లిమ్స్ ఏం చేశారు, ఎన్ని త్యాగాలు చేశారు మీకు అర్థమైపోతుంది. ఇది న్యాయం. ఏం చేశారు? లాల్ ఖిలా ఎవరు కట్టించారండి? లాల్ ఖిలా ఎవరు కట్టించారు? తాజ్ మహల్ ఎవరు కట్టించారు? జామియా మస్జిద్ ఎవరు కట్టించారు? ఖుతుబ్ మినార్ ఎవరు కట్టించారు? ఈ రోజు తాజ్ మహల్ చూడడానికి, లాల్ ఖిలా చూడడానికి, జామియా మస్జిద్ చూడడానికి, ఖుతుబ్ మినార్ చూడడానికి, చార్మినార్ చూడడానికి వీళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నాయో ఎవరైతే చూడడానికి వస్తున్నారో ఈ మొత్తం ఈ అజూబాలు ఎవరు కట్టించారండి? ముస్లింసే కట్టించారు. ఇది ముస్లింస్ భారతదేశానికి ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు. అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఎవరండి? అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఏదైతే బ్రహ్మాస్, ఇప్పుడు బ్రహ్మాస్ పైన చర్చ జరుగుతుంది. 18 కంట్రీస్ సూపర్ పవర్ కంట్రీస్ భారతదేశ ఈ బ్రహ్మాస్ అడుగుతున్నారు. ఈ బ్రహ్మాస్ ని స్థాపించడం కోసం రష్యాతో మాట్లాడి మొట్టమొదటిగా ఈ బ్రహ్మాస్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి. సుభాష్ చంద్రబోస్ లండన్ కి వెళ్ళినప్పుడు లండన్ వాళ్ళు చెప్పారు, మన ఇంగ్లాండ్ చాలా డెవలప్ అయిపోయింది, సైన్స్ లో డెవలప్ అయిపోయింది, ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు, టెక్నాలజీలో డెవలప్ అయిపోయింది, మీ భారతదేశంలో ఏముంది, ఏ డెవలప్మెంట్ ఉంది అని సుభాష్ చంద్రబోస్ కి అడిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తారంటే, అరే బేవకూఫ్లారా, మీ దగ్గర టెక్నాలజీస్ ఉండవచ్చు, మీ దగ్గర సైంటిస్టులు ఉండవచ్చు, మన దగ్గర ఒక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నాడు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మీ ఇంగ్లాండ్ కు చెందిన ఈ 100 సైంటిస్టుల పైన భారీ అని సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగిందండి. అలాంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం నినాదాలు ఇచ్చి ముందు ఉన్న వ్యక్తులు, అలాగే జామియా ఇస్లామియా మిలియా యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి, అలాగే లాల్ ఖిలా కట్టించిన వీళ్ళందరూ ముస్లింసే అండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు. టీపు సుల్తాన్ ర్యాకెట్ అంటే ఎవరికి తెలియనప్పుడు, ఇంగ్లాండ్ వాళ్ళకు కూడా తెలీదు ర్యాకెట్ అంటే ఏమిటి. అలాంటప్పుడు టీపు సుల్తాన్ ఒక బాదుషా, టీపు సుల్తాన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్. అలాంటి ఆ సమయంలో భారతదేశానికి సూపర్ పవర్ కంట్రీ లాగా మార్చారు. సూపర్ పవర్ కంట్రీ లాగా మార్చిన తర్వాత ఎన్నో కంట్రీస్ కి కొనే శక్తి భారతదేశానికి టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహ్ ఆ కాలంలోనే చేశారు. సూపర్ పవర్ కంట్రీ లాగా చేసి టిపు సుల్తాన్ షహీద్ ఏదైతే ర్యాకెట్ తయారు చేశారో 6 కిలోమీటర్ల వరకు ఆ ర్యాకెట్ వార్ చేసేది. బ్రిటిష్ వాళ్ళు టిపు సుల్తాన్ షహీద్ అయిన తర్వాత ఆ ర్యాకెట్లు ఇంగ్లాండ్ కి తీసుకెళ్తారు. లండన్ కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చెకింగ్ జరిగిద్ది. ఆపరేటింగ్ వాళ్ళకు తెలియక ఇలాంటి ర్యాకెట్స్ ఇప్పటి వరకు మేము చూడలేదు. ఆపరేటింగ్ వాళ్ళకు తెలియక వాళ్ళు చాలా మంది సైంటిస్టులు దానిపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఫతుహుల్ ముజాహిదీన్ అని ఒక పుస్తకం భారతదేశం నుంచి తెప్పించి దాని తర్వాత దాని ఆపరేటింగ్ మొత్తం నేర్చుకొని దాని తర్వాత వాళ్ళు డబ్బింగ్ కొట్టి
మన భారత బిడ్డ టీపు సుల్తాన్ డబ్బింగ్ కొట్టిన తర్వాత వాళ్ళు ర్యాకెట్ తయారు చేశారండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారు? సిరాజుద్దౌలా, టీపు సుల్తాన్ వీళ్ళందరూ భారతదేశ స్వాతంత్రంలో ముందు ఉండి భారతదేశం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ లో పాల్గొని షహీద్ అయిన వ్యక్తులండి. సార్ ఇప్పుడు నాణ్యానికి ఒక వైపే సార్ మీరు చెప్పేది, నాణ్యానికి రెండో వైపు లేని కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ అన్నారంటారు. ఇప్పుడు మీరు చెప్పిందన్నీ ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇదే ముస్లిమ్స్ అనే వ్యక్తులు ఇప్పుడు ఇండియాని నాశనం చేయడానికి ఎంతో కొంతగా ట్రై చేశారు. ఇండియాలో ఉండి ఇండియాలోనే నాశనం చేస్తున్నట్టు ఎంతో కొంత ట్రై చేశారు, కానీ చాలా బాంబ్లాస్ట్లు అయినాయి, అది మీకు తెలుసు. సో దాని గురించి మీరేమంటారు? ఇండియాలో ఉండి ఏ ముస్లిం ఇండియాకి నాశనం చేయడానికి చూస్తున్నారండి? ఎవరైనా ఉంటే పిలుచుకున్నాండి, మేము మా చేతులతో వాడికి చంపేస్తామండి, గవర్నమెంట్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే. భారతదేశంలో ఉండి భారతదేశానికి నాశనం చేసిన వ్యక్తులు ఎవరో మీరు చూడండి, మీరు గమనించండి. సోషల్ మీడియా మీరు వాడుతున్నారు, మీరు మీడియా వాళ్ళు, మీరు డైలీ సెర్చింగ్ లో ఉంటారు. జ్యోతి ఎవరండి? ఐఎస్ఐ ఏజెంట్. పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసి పాకిస్తాన్ వాళ్ళు మంచిగా నచ్చారంట ఆమెకు, 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చింది. ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి ఎవరండి? ఆపరేషన్ జ్యోతి ఎవరండి? జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా ఏదే ట్రావెల్ విత్ జో అని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది. ఎవరండి? ముస్లిం అతను. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? 6 ఎవరైతే దొరికారో దొంగలు, ఉగ్రవాదులు, ఐఎస్ఐ ఏజెంట్లు, పాకిస్తాన్ వాళ్ళతో డబ్బులు తీసుకొని, పాకిస్తాన్ వాళ్ళతో అమౌంట్ తీసుకొని, పాకిస్తాన్ వాళ్ళతో ఐఎస్ఐ వాళ్ళ ఏజెంట్ లాగా పనిచేసే ఈ వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి? అలాగే ప్రదీప్ అని ఒక సైంటిస్ట్, డిఆర్డిఓ ఆఫీసర్ 2023లో పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని డబ్బులు తీసుకొని భారతదేశంకి నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక ఆఫీసర్ ప్రదీప్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి ఇతను? ఉగ్రవాదుల లెక్కలో చూడండి, ఉగ్రవాదు నిఘాతో చూడండి. ప్రదీప్ అయినా, జ్యోతి అయినా, ఇంకా ఎంతమంది అయితే 6 మంది ఇక్కడ దొరికారో దొంగలు, ఉగ్రవాదులు, దేశ ద్రోహులు, వాళ్ళు దేశ ద్రోహులు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఈ భారతదేశంలో ఉండి భారతదేశ నీళ్లు తాగుతూ భారతదేశ పంట తింటూ ఈ భారతదేశంలో ఉండి భారతదేశంతో ఒకవేళ ఎవరైనా గద్దారి చేస్తే వాళ్లకు శిక్ష ఇవ్వాలని మేము గవర్నమెంట్ తో శిక్ష ఇవ్వాలని కోరుతున్నామండి. సార్ ఒకే ఒక మాట, ఎస్ ఆర్ నో, ఒకే ఒకటి చెప్పండి. నాన్ ముస్లిమ్స్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా? ఒకే ఒక మాట. నాన్ ముస్లిమ్స్ కి చంపమని ఖురాన్ లో ఎక్కడ కూడా లేదండి. పూర్తి ఖురాన్ మీరు చదవండి కావాలంటే. మరి ఎందుకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మదర్సాలో అసలు ఏం ముష్రికీన కాఫా, ఎవరైతే ముష్రికీన్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది. అది ఏ ముస్లిమ్స్, ఏ ముష్రికీన్ అంటే నేను చెప్తున్నాను వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇస్లాంలో వచ్చిన వాళ్ళపైన ఎవరైతే ముష్రికీన్లు, ఆ కాలంలో మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పర్, ఇందాక నేను చెప్పాను లేదని, అన్యాయంగా ఎవరికి కూడా చంపమని ఖురాన్లో లేదు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, యూదుడైనా, సిక్ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, మీ చుట్టుపక్క ఉండే ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళతో మంచిగా ఉండండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళకు ఆదుకోండి, ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆదుకోండి. ఎవరైనా ఆకలితో నిద్రపోతే, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా నీ చుట్టుపక్క ఉండే వ్యక్తుల్లో ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలివని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు. అంటే ఖురాన్ లో ముష్రికీన్లకు చంపమని ఉంది. ఎలా ఉంది అది మీకు స్పష్టంగా నేను చెప్తాను. ఈ పూర్తి మాటలు మీరు వింటే మీకు అర్థమైపోద్ది. ముష్రికీన్లు ఎవరైతే మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ప్రవక్త గారి సహాబాలపై, ప్రవక్త గారి శిష్యులపై దౌర్జన్యం చేస్తూ వాళ్లకు చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో, వాళ్లకు లేకుండా ఇస్లాంని ఖతం చేయడానికి ఎవరైతే ఆ కాలంలో ప్రయత్నం చేశారో, ఆ దుష్ట శక్తులు, ఆ ఉగ్రవాదులు, ఆ ముష్రికీన్లు, మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ఎవరైతే ప్రవక్త గారి పైన జులుం చేసే వాళ్ళో వాళ్ళతో మీరు పోరాటం చేయండి. వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే, మీకు చంపడానికి వస్తే, డిఫెన్స్ కోసం, మిమ్మల్ని మీరు కాపాడడం కోసం, మీ ధర్మాన్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో ఫైటింగ్ చేయండి. అవసరం పడితే వాళ్లకు ఖతం చేయండి, చంపేయండి అని స్పష్టంగా ఖురాన్ లో ఉంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చిన్న మాట అండి, పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతుందండి. మన ఆర్మీ చీఫ్
కమాండర్ గారు చెప్పేశారు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే మీకు కొట్టడానికి వస్తున్నారో, భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నారో, భారతదేశం పైన హమ్లా చేయడానికి వస్తున్నారో, భారతదేశం పైన అటాక్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి, వాళ్ళకు చంపండి అని ఆర్డర్ ఇచ్చారండి. చిన్న మాట, ఆర్డర్ ఇచ్చారు. జంగ్ జరిగింది, యుద్ధం జరిగింది, దాని తర్వాత ఆగిపోయింది, మొత్తం శాంతి వచ్చేసింది అనుకోండి. ఒకవేళ ఒక మనిషి కొత్తగా ఆర్మీలో చేరాడు, ఎప్పుడో ఆర్డర్ వచ్చిన ఆర్డర్కు పట్టుకొని, అరే మన ఆర్మీ చీఫ్ అప్పుడు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో ఫైటింగ్ చేయండి అని, వెంటనే ఇప్పుడు కూడా ఫైటింగ్ చేయరు కదండి, ఇప్పుడు చేయరు కదా. అవసరమైన అప్పుడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు దానికి ఇప్పుడు ఫాలో చేయలేము, సమయాన్ని బట్టి మాట ఉంటది. ఫ్రీడమ్ ఫైటింగ్ లో భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం, బ్రిటిష్ వాళ్ళతో జిహాద్ చేయడం కోసం, జంగ్ చేయడం కోసం, యుద్ధం చేయడం కోసం మన ఉలమాలు మత గురువులు ఫత్వా ఇచ్చారండి. షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవీ రహ్మతుల్లాహి అలైహి మొట్టమొదటిగా ఫత్వా ఇచ్చారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి. ఏ బ్రిటిష్ వాడైతే భారతదేశానికి కబ్జా చేయడానికి వస్తున్నాడో, భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నాడో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి, వాళ్ళకు ఖతల్ చేయండి, వాళ్ళకు చంపండి అని అప్పుడు ఫత్వా జారీ చేశారు. ఆ ఫత్వా చూసిన తర్వాత మదరసాల నుంచి ఉలమాలు, హాఫిజులు వీళ్ళందరూ బయటికి వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మిలిటరీలో, ఆర్మీలో చేరారు, ముజాహిదీన్ లాగా మారారు. ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఎవరైతే ముజాహిదీన్లు ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు కూడా ఎంతో మంది తెగించారు, ఎంతో మందికి చంపేశారు బ్రిటిష్ వాళ్ళకు. ఆ ఫత్వా ఇప్పుడు మేము చూసి, అప్పుడు ముస్లిమ్స్ కూడా, ముస్లిం మత గురువులు, హిందూ మత గురువులు, పండితులు, క్రైస్తవుల ఫాస్టర్లు, ఉలమాలు, అలాగే గాంధీజీ గారు, నెహ్రూజీ గారు, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ గారు, ఇంత ముందు వాళ్ళకన్నా ముందు ఉన్న మత గురువులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేశారు, నినాదం ఇచ్చారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయండి, జంగ్ చేయండి, జిహాద్ చేయండి అని. అది మేము ఇప్పుడు పుస్తకంలో చదివి, బ్రిటిష్ వారు ఎవరైనా లాల్ ఖిలా చూడడానికి వచ్చినా, బ్రిటిష్ వారు ఎవడైనా తాజ్ మహల్ చూడడానికి వచ్చినా, చార్మినార్ చూడడానికి వచ్చినా, జామియా మస్జిద్ చూడడానికి వచ్చినా, అరే మా ఉలమాలు అప్పుడు ఫత్వా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి కొట్టండి అని, ఇప్పుడు వచ్చే లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి మేము కొడతామండి? కొట్టలేము కదా, కొడితే తప్పు కదా. ఆ సమయంలో ఫత్వా ఇచ్చారు, దానికి ఇప్పుడు మేము అమలు చేయలేము. అలాగే ఆ కాలంలో ఇస్లాంని నాశనం చేయడానికి, ఇస్లాంని ఖతం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, సహాబాలకు, వాళ్ళ శిష్యులకు కొట్టడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో మీరు పోరాటం చేయండి, వాళ్ళతో మీరు జంగ్ చేయండి, వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి. డిఫెన్స్ కోసం, మీ ధర్మాన్ని కాపాడడం కోసం, మీ మతాన్ని కాపాడడం కోసం, మిమ్మల్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో పోరాటం చేయండి. అవసరం పడితే వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే వాళ్ళకి కొట్టండి అని ఖురాన్ లో స్పష్టంగా ఉంది. దాని అర్థం ఇక్కడ ఉన్న హిందూ సోదరులను, ఇక్కడ ఉన్న వేరే మతస్థులకు సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒకవేళ ఎవరైనా ముస్లిం వేరే మతస్థులకు ఇబ్బంది పెడుతుంటే, వేరే మతస్థులకు మన మాటలతో, మన చేతులతో, మన పనులతో ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే మేము విశ్వాసి కాలేము, స్వర్గంలో పోలేము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్పేశారండి. ఇక్కడ స్వర్గం అనే టాపిక్ వచ్చింది కాబట్టి సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెర్రరిస్ట్ ఐసిస్ కానీ, లక్ష్యతో వీళ్ళందరికీ ఏదైతే ఒక ఇండియానే టార్గెట్ అన్నట్టు చెప్పవచ్చు. ఇక్కడ బాంబులు పేల్చడం కానీ, వేరే ఇంకొకటి ఇప్పుడు మన పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, సో ఒక వ్యక్తిని చంపడం కానీ, ఒక వ్యక్తిని ఇచ్చేస్తే గానీ మీరు స్వర్గస్థులయ్యే అవకాశాలు ఉన్నాయని ఖురాన్ లో ఎక్కడైనా ఉందా? మరి టెర్రరిస్టులు ఖురాన్ లో ఎక్కడా లేదని మీరు ఇందాక చెప్పారు. మరి టెర్రరిస్టులు ఎందుకు ఇంత దురుసుగా ఎందుకు అలా పనులు చేస్తున్నారు? మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఖురాన్ లో స్పష్టంగా రాసి ఉన్న మాట ఏమిటంటే, మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకఅన్నమా ఖతలన్ నాస జమియా. ఎవరైనా అన్యాయంగా ఒక వ్యక్తికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అని ఖురాన్ లో స్పష్టంగా రాసి ఉన్నది. ఎవరైనా వమన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యన్నాస జమియా, ఏ మనిషికైనా కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యమని స్పష్టంగా ఖురాన్ లో ఉంది. ఖురాన్ లో వేరే మతస్థులకు సంబంధించిన వ్యక్తులకు, నాన్ ముస్లిమ్స్ కి చంపమని ఖురాన్ లో ఉంది అని మీరు అడిగారండి. రామాయణం చూసుకున్నా, భగవద్గీత చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, బైబుల్ చూసుకున్నా, ఖురాన్ చూసుకున్నా, ఏ మత గ్రంథాలు మీరు చూసుకున్నా, ఏ దైవ గ్రంథాలు గనక మీరు చూసుకుంటే ఎక్కడ కూడా మీకు మీ ఇంటిపైకి, మీ పిల్లలపైకి, మీ అమ్మా నాన్నపైకి, ఆడబిడ్డలపైకి ఎవరైనా కొట్టడానికి వస్తే, ఎవరైనా చంపడానికి వస్తే గాజులు వేసుకొని కూర్చోండి అని ఏ రాజ్యాంగం కూడా చెప్పదు, ఏ కంట్రీ
కూడా చెప్పదు, అలాగే ఏ మత గ్రంథం కూడా చెప్పదు, ఏ మత పుస్తకాలు కూడా చెప్పవు. ఎందుకంటే మీ ఇంటిపైకి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళపైకి, మీ ఏరియాలో ఉండే వాళ్ళపైకి, మీ పిల్లలపైకి ఎవరైనా దుర్మార్గులు, ఉగ్రవాదులు, ఏ మతానికి కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఒకవేళ ముస్లిమ్స్ అయినా మాకు చంపడానికి వస్తే డిఫెన్స్ కోసం వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా రాసి ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా మీరు మిమ్మల్ని కాపాడడం కోసం, మీ ధర్మాన్ని కాపాడడం కోసం ఎదుటి వ్యక్తి ఎవరైతే మీ పైన వచ్చాడో కొట్టడానికి వాళ్ళతో జంగ్ చేయండి, వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా ఖురాన్లో ఉంది. దీనికి మేము ఫాలో చేస్తున్నాము. ఎక్కడ కూడా అన్యాయంగా ఏ వ్యక్తికైనా చంపమని ఖురాన్లో కూడా ఎక్కడ కూడా రాసి లేదు. ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంది, మన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యన్నాస జమియా, ఒక మనిషికి కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యం. వమన్ ఒక అన్యాయంగా మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకఅన్నమా కతల అన్నాస జమియా, అన్యాయంగా ఒక వ్యక్తికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపమని స్పష్టంగా దైవ గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసున్నారు. ఓకే సార్, ఇప్పుడు నేను ఖురాన్ తెప్పిస్తాను, ఖురాన్ మీద ప్రమాణం చేసి మీరు ఒక మాట అనండి. చెప్పండి. పాకిస్తాన్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా? భారతదేశం అంటే మాకు ప్రేమ ఉంది. పాకిస్తాన్ అంటే ఒకవేళ ప్రేమ ఉండి ఉంటే 1947లో పాకిస్తాన్ ఏదైతే స్థాపించారో, జిన్నా ఎవరైతే ముస్లిమ్స్ కి పిలిచాడో, ఒక ఇస్లామిక్ కంట్రీ మేము స్థాపించాము, మీరు రాండి, మాతో కలిసి ఉండండి, అందరం కలిసిమెలిసి ప్రేమగా ఉందాం, ఇక్కడ ఇస్లామిక్ హుకుమత్ ఉంటది అని చెప్పిన తర్వాత ఒకవైపు జిన్నా ఉన్నాడు, ఒకవైపు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు. మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మాట విన్నాము. మాకు భారతదేశమే ముఖ్యము, పాకిస్తాన్ అంటే ముఖ్యం కాదు, భారతదేశమే ముఖ్యమని ఆ రోజు మా పెద్దలు కూడా చెప్పారు. ఈ భారతదేశంలోనే ఉండిపోతాము, ఈ మట్టితోనే సృష్టికర్త అయిన దైవం మాకు సృష్టించాడు, ఈ మట్టిలోనే మేము కలిసిపోతామని అప్పుడు మా పూర్వీకులు, మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము. भारत जिंदाबाद, भारत की मट्टी से अल्लाह ने हमको बनाया, इसी मट्टी में हम मिल जाएंगे. ఈ మట్టితోనే సృష్టికర్త అయిన దైవం మమ్మల్ని పుట్టించాడు, ఈ మట్టిలోనే మేము కలిసిపోతాము. అవసరం పడితే భారతదేశ డెవలప్మెంట్ కోసం, మా దేశాన్ని కాపాడడం కోసం ఏ కంట్రీతో అయినా, ఏ కంట్రీ అయినా మన దేశం పైన చెడు దృష్టితో చూస్తే ఆ కంట్రీతో కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. సార్, ఆపరేషన్ సింధూర్ తర్వాత మీకు ఏమనిపించింది? ఆపరేషన్ సింధూర్ చేసి మంచి పని చేశారని మీకు అనిపించిందా, లేకపోతే ఆపరేషన్ సింధూర్ అనవసరంగా చేశారు అని కొంచెం బాధ అనిపించిందా మీకు? ఆపరేషన్ సింధూర్ ద్వారా మొట్టమొదటిగా నేను నరేంద్ర మోడీ గారితో, మన ఆర్మీ చీఫ్తో, మా ఎవరైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కుల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేయాలని కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు. అక్కడ మతం అడిగి చంపారు. హిందువా ముస్లిం అని మతం అడిగి చంపారు. దీని తర్వాత మతం అడిగి చంపితే హిందువులు, ముస్లింలు కొట్టుకొని చస్తారు, భారతదేశం నాశనం అయిపోద్దని ఉగ్రవాదులు ఏదైతే ప్లాన్ చేశారో, ఈ ప్లాన్ని పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక జవాబిచ్చారు మోడీ గారు. మీరు హిందూ, ముస్లిం మతం అడిగి చంపుతున్నారు కదా, ఒక ముస్లిం మహిళకే పంపి మీకు మేము జవాబిస్తామని సోఫియా ఖురైషీ, యోమికా సింగ్, అలాగే కశ్మీర్ పండిత్, వీళ్ళు ముగ్గురు ద్వారా ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేశారో దీనికి మేము నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ కొడుతున్నాము. ఇది ఒక మంచి పని చేశారు. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు సోఫియా ఖురైషీ కర్నల్. సో సోఫియా ఖురైషీ పైన విజయ్ షా అనే వ్యక్తి ఎంపీ ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు సార్? విజయ్ షా అయినా ఇంకెవరైనా, కొంతమంది ఫేస్బుక్ లో కూడా రాస్తున్నారు సోఫియా ఖురైషీ ఒక ముస్లిం, పాకిస్తాన్ వాళ్ళతో లింక్స్ ఉండవచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాదుల సిస్టర్ ఆమా, అది ఏదైతే ఉగ్రవాద సహోదరి అని చెప్తున్నారు. అయ్యా, జ్యోతి ఎవరు సహోదరి? జ్యోతి ఏదైతే ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తుందో ఆమె ఎవరి సహోదరి అండి? భారతదేశంలో పుట్టి ఇక్కడ తిండి తిని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వేరే మతస్థులు ఉన్నారు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఎవరి సోదరుమని అండి? మీరు ఏపీజే అబ్దుల్ కలాం గారి పైన కొన్ని సంవత్సరాల తర్వాత ఏలు చూపించే దేశ ద్రోహులు భారతదేశంలో తయారవుతారు మీకు చూసి. సోఫియా ఖురైషీ భారత బిడ్డ, వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నారు, వాళ్ళ తాత ఆర్మీలో ఉన్నారు.
ఈమె ఒక ఆర్మీ ఆఫీసర్, ఈమె ఎదుటి పాకిస్తాన్ ముస్లిమ్స్ వాళ్ళపైన నేను ఎందుకు అటాక్ చేయాలని ఆమె ఆలోచించలేదండి. సోఫియా ఖురేషి ఏం చెప్పారంటే, ఈ భారతదేశం కోసం ఒక్క ప్రాణం కాదు, 1000 ప్రాణాలన్నా 100 ప్రాణాలన్నా భారతదేశం కోసం నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నాను, షహీద్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సోఫియా ఖురేషి భారత ప్రేమ నిరూపించింది. సోఫియా ఖురేషికి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ సెల్యూట్ కొడుతున్నారు. కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో ఉంటూ వీళ్ళు ఉగ్రవాదులండి. సోఫియా ఖురేషికి ఏ నిఘాతో వీళ్ళు చూస్తున్నారండి? ఆర్మీలో ఉన్న వ్యక్తులు, జవాన్లు మమ్మల్ని కాపాడడం కోసం, మా భారతదేశాన్ని కాపాడడం కోసం మా ప్రాణాలు ఈ రోజు ఉన్నాయంటే మన ఆర్మీ వాళ్ళు, ఆర్మీ ఆఫీసర్స్, అక్కడ ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాల తర్వాతే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ప్రశాంతంగా జీవితం గడుపుతున్నామండి. వాళ్ళపైన ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే సోఫియా ఖురేషి పైన అయినా, యోమికా సింగ్ పైన అయినా, ఏ ఆర్మీ చీఫ్, ఆర్మీ మ్యాన్, ఆర్మీ ఆఫీసర్ పైన అయినా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఇవ్వాలండి. సార్ అసలు జిహాద్ అంటే ఏంటి సార్? జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారండి. జహాదా యుజాహిదు ముజాహదతన్ వహువ జిహాదున్. జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు. చెడు సమాజానికి దూరం చేసి మంచి సమాజం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తామో దానికి జిహాద్ అంటాము. జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటాము. కానీ ఇప్పుడు ఒక బాంబ్లెస్ చేసే ముందు గాని, ఇంకొక చెడు పని చేయడానికి ముందు గాని, ఇండియాలో, భారతదేశంలో నేను మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్క ముస్లిం కూడా జిహాద్ అని ఎందుకు అని అంటున్నారు? ఎవరండి ఎక్కడ అంటున్నారు? ఏ ముస్లిం జిహాద్ వర్డ్ యూజ్ చేస్తున్నారు? అసలు ఈ భారతదేశంలో ముస్లింస్ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు? మీరు చూపేయండి నాకు. మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళలో ఒక్క ముస్లిం కూడా లేడండి. 5 ఉన్నారు ముజ్రింలు, ఒక్క ముస్లిం కూడా లేడు. మీరు చూసుకోండి. ఏదైతే మహారాష్ట్రలో మాలిగాంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఒక్క ముస్లిం కూడా లేడండి. మీరు చూడండి ఒకసారి హిస్టరీ, గూగుల్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి, ఒక్క ముస్లిం కూడా లేడు. అజ్మీర్ బాంబ్ బ్లాస్ట్ లో ఒక్క ముస్లిం కూడా లేడండి. అలాగే ఏదైతే సమతా ఎక్స్ప్రెస్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో 2 బాక్సుల పైన, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఎంతో మంది చనిపోయారండి. ఒక్క ముస్లిం కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ చేసే వారిలో లేరండి. మణిపూర్ లో క్రిస్టియన్స్ చంపే వాళ్ళు ఎవరండి? ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి? ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉగ్రవాదానికి హిందూయిజానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉగ్రవాదానికి క్రిస్టియానిటీకి ఎటువంటి సంబంధం ఉండదు. జ్యోతి లాంటి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వాళ్ళు ఉన్నారో ఆమె కూడా ఉగ్రవాదే. ఎవరైతే భారతదేశంలో పుట్టి ఐఎస్ఐ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదే. ఎవరైనా ముస్లిం అయినా భారతదేశంలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ చెప్తుంటే వాడు కూడా ఉగ్రవాదే, వాడికి కూడా శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటాం. సార్ అసలు ఉగ్రవాది అనే పేరు వినంగానే ముస్లింల పేరు ఎందుకు వినిపిస్తుందో మీరు ఒకసారి మాకు క్లారిటీ ఇస్తారా? ఉగ్రవాదం అనగానే టెర్రరిస్ట్ అంటే మెజారిటీ ఆఫ్ ది టెర్రరిస్ట్ అందులో ముస్లింసే ఉన్నారు. అదొక్కటే ఎవరండి? అదొక్కటే మాకు వినిపిస్తుంది. గోడ్సేకి చంపిన వ్యక్తి ఎవరండి? గోడ్సే. గాంధీజీకి చంపిన వ్యక్తి ఎవరండి? గోడ్సే. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? అలాగే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదండి, కశ్మీర్ ఆసిఫా బాను ఒక చిన్న పాప పైన రేప్ చేసి 5 మంది చిన్న పాపకు రేప్ చేసి చంపేశానండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? కశ్మీరీలో ఒక పండిత్, ఒక పూజారి, ఒక గుడిలో పూజ చేసుకునే వ్యక్తి పూజారి వేషంలో ఉండి వాడు ఉగ్రవాదిలాగా మారి 8 సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి ఆమెకు రేప్ చేసి చంపేశాడు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? అలాగే ఆసారాం బాబ్ ఎవరండి? ఈ బాబా ఎవరండి? డేరా బాబా ఎవరండి? కొన్ని వందలాది మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసి, వందలాది మంది ఆడపిల్లలకు రేప్ చేసి, వీళ్ళు రేపిస్టులు, దొంగలు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి? వీళ్ళు హిందూయిజానికి భ్రష్టు పట్టిస్తున్నారు. కొంతమంది ముస్లింల పేరు పెట్టుకొని ముస్లిం సమాజానికి జిహాద్ పేరుతో భ్రష్టు పట్టిస్తున్నారు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా తప్పు చేసిన వాడికి ఉగ్రవాది లెక్క చూడండి, దొంగ లెక్క చూడండి, రేపిస్ట్ లెక్క చూడండి. వాడి మతానికి వాడికి మీరు చుట్టకండి అని నేను చెప్తున్నాను. సార్ మదర్సా అంటే ఏంటి సార్ చెప్పండి? మదర్సా అంటే ఎక్కడైతే చదువుపిస్తారో, ఎడ్యుకేషన్ ఇస్తారో, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరిగేదో దానికి మదర్సా అంటారు. కానీ మదర్సాలో ఏం నేర్పిస్తారు సార్? ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అన్నారు. ఖురాన్ నేర్పిస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని తయారు చేస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? భారతదేశంలో కొన్ని వేల మదర్సాలు ఉన్నాయి.
మీరు ఇప్పుడు వస్తే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, పెద్ద పెద్ద మదరసాలు ఉన్నాయి, మీరు మీ టీము మీ హిట్ టీవీ టీం మొత్తం అందరు రాండి, నేను పిలుచుకొని వెళ్తాను. ఒక్క మదరసాలో ఒక్క కత్తి చూపేయండి అండి, మీరు ఒక్క మదరసాలో ఒక బాంబు చూపేయండి, ఒక్క మదరసాలో మీరు ఒక గన్ చూపేయండి సార్, ఒక తల్వార్ చూపేయండి ఒక మదరసాలో, ఒక బ్లేడ్ చూపేయండి మదరసాలో. మీరు భారతదేశంలో కొన్ని వేల మదరసాలు ఉన్నాయి. ఈ మదరసా లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం షహీద్ అయిన వ్యక్తులు ముస్లింస్ ఉన్నారండి. మదరసాల నుంచి బయటికి వచ్చిన వ్యక్తులు. టీపు సుల్తాన్ మదరసా నుంచి చదివి వచ్చారు. టీపు సుల్తాన్ భారతదేశంలో ఇంటిగ్రిటీ కోసం, జాతీయ సమైక్యత కోసం, భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఇదే మదరసా నుంచి బయటకు వచ్చిన టీపు సుల్తాన్ 5,000 ఎకరా ప్రాపర్టీ జమీన్లు, 5,000 ఎకరా భూమి మన హిందూ సోదరుల కోసం భూమిలు ఇచ్చారండి, గుడిలు కట్టుకోరండి. అక్కడ వెళ్ళి మీరు మైసూర్లో అడగండి, టీపు సుల్తాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే టీపు సుల్తాన్ హిస్టరీ ఒకసారి మీరు గమనించండి, కనుక్కోండి, రీసెర్చ్ చేయండి. ఎంతో మంది ఫాస్టర్లకు అతను జీతాలు ఇచ్చారు. ఎంతో మంది పూజారులకు, ఎవరైతే మన బ్రాహ్మణ్ సోదరులు ఉన్నారో గుడిలో పూజ చేసుకుని వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చారండి. జాతీయ సమైక్యత కోసం పని చేశారండి. మొట్టమొదటిగా దారుల్ దేవన్ ఏదైతే స్థాపించారో అక్కడ ఆ దారుల్ దేవన్ స్థాపించింది ముజాహిద్ కి తయారు చేయడానికి. ముజాహిద్ అంటే జిహాద్ అంటే తప్పు వాడేం కాదు. జిహాద్ అంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి ఏదైతే మేము నినాదం ఇచ్చామో దానికి జిహాద్ అంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ, మౌలానా ఉబైదుల్లా సింధీ, మౌలానా మహమూద్ హసన్ దేవబంది, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి, మౌలానా కాసిం నానూత్వి, ఇంకా ఆ కాలంలో కొన్ని లక్షలాది మంది ముస్లిమ్స్, కొన్ని వేలాది మంది ఉలమాలు ఈ మదరసా నుంచి బయటకు వచ్చే ఫ్రీడమ్ ఫైటింగ్ లో పోరాటం చేశారండి. మదరసాలో దేశభక్తి నేర్పిస్తున్నారు. మీరు రాండి, ఏ మదరసాకైనా మీరు ఇప్పుడు వెళ్ళండి, మీ టీం మొత్తం వెళ్ళి చూసుకోండి. ఎక్కడ కూడా ఏ మదరసాలో కూడా ఒక బాంబు కూడా మీకు కనిపించదు, ఒక గన్ కూడా కనిపించదు, ఒక తల్వార్ కూడా కనిపించదు, ఒక కత్తి కూడా కనిపించదు. నేను చెప్తున్నా, కొన్ని సంస్థలు ఉన్నాయి, మీరు చూసుకోండి. కత్తులు తీసుకొని బయటకు వచ్చి నినాదాలు ఇచ్చి జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే చంపేస్తామని చెప్తున్నారు. వీళ్లకు ఆపాలా, వీళ్ళ ద్వారా హిందూ ముస్లింల మధ్య ఐక్యత దూరం అవుతుంది. ఇప్పటి వరకు ఏ ముస్లిం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పండి, లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదండి. ఒక్క వీడియో చూపేయండి, అల్లాహు అక్బర్ చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని భారతదేశానికి సంబంధించిన ఏ ముస్లిం అయినా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? ఒక్క వీడియో చూపేయండి. ఏ క్రిస్టియన్ అయినా హల్లెలూయా చెప్పండి, లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడైనా చెప్పాడండి? మీరు చూపేయండి. చెప్పేది ఏంటంటే, మన హిందూ సోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంతమంది హిందూ సంస్థల పేర్లు పెట్టుకొని, వాళ్ళు హిందువులు కాదండి. రామాయణం, భగవద్గీత ఏ పుస్తకం కూడా వేరే మతస్థుల కొట్టండి అని చెప్పదండి. శ్రీరాములు గారి కూడా ఎప్పుడు చెప్పలేదు జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చి ఒకవేళ వాళ్ళకి చెప్పకపోతే చంపేయండి అని రాములు గారి కూడా చెప్పలేదండి. నేను రిక్వెస్ట్ ఏంటంటే, భారతదేశ స్వాతంత్రం కోసం అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, అలాగే అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులందరూ కలిసి ఎలాగైతే భారతదేశానికి మేము డెవలప్ చేశామో, మన దేశానికి కాపాడుకున్నామో, అలాగే దేశానికి కాపాడడం కోసం హిందూ ముస్లింల ఐక్యత చాలా అవసరం అండి. మోడీజీ గారు, యోమికా సింగ్, సోఫియా ఖురేషి, కశ్మీరీ పండిత్, వీళ్ళందరికీ కలిపి ఏదైతే కశ్మీర్ సింధూర్ చేశారో దానికి గమనించండి. మోడీ గారికి కూడా తెలుసు, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కలిసి గనక మేము ఉంటే భారతదేశం డెవలప్ అవుతుందని రిక్వెస్ట్ కూడా నేను అదే చేస్తున్నాను. భారతదేశాన్ని కాపాడుకోవాలంటే, మన భారతదేశానికి డెవలప్ చేయాలంటే హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కలిసిమెలిసి ఉండాలా. అల్లాహు అక్బర్ చెప్పండి లేకపోతే చంపేస్తామని ముస్లిం చెప్పకూడదు. హల్లెలూయా చెప్పండి లేకపోతే చంపేస్తామని క్రైస్తవ బ్రదర్స్ చెప్పకూడదు. అలాగే హిందూ సోదరులు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే చంపేస్తామని చెప్పకూడదు. మీరు భగవద్గీతకి ఫాలో చేస్తారా? చేయండి. మీరు రామాయణానికి ఫాలో చేస్తారా? చేయండి. క్రైస్తవులారా, మీరు బైబిల్ కి ఫాలో చేస్తారు, చేయండి. మేము ఖురాన్ కి ఫాలో చేసుకుంటాము, చేద్దాము. అలాగే అందరూ కలిసి మన రాజ్యాంగానికి గౌరవించుకుంటూ, రాజ్యాంగం పైన నడుపుతూ, అన్నదమ్ముల్లాగా గనక భారతదేశంలో మేము ఉంటే మా భారతదేశం చాలా డెవలప్ అయిపోతుంది. భారతదేశం పైన ఏ దుష్ట శక్తి కూడా కన్నేయడానికి కూడా భయపడుతుంది. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే
పాకిస్తాన్ ఆర్మీని టచ్ చేయలేదు, కానీ ఉగ్రవాదుల ఎక్కడ స్థావరాలు ఉన్నాయి దాన్ని ధ్వంసం చేశారన్నారు. సో అందులో కూడా కొన్ని మదర్సాలు ఉన్నాయి. దాని పట్ల మీరేమంటారు? అక్కడ మదర్సాలో కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడైతే మీరు లేదంటాం, మరి అక్కడ కూడా మన ఉగ్రవాదులు ఉన్నారు కదా. మదర్సాలకు నేను వెళ్ళలేదు. పాకిస్తాన్ మదర్సాలో ఏం నేర్పిస్తున్నారు నేను పోలేదు. పాకిస్తాన్ మదర్సాల గురించి రీసెర్చ్ చేసే అవసరం కూడా నాకు లేదు. ఆ కంట్రీ గురించి మాకు అవసరం లేదు. మన భారతదేశ మదర్సాల గురించి మేము మాట్లాడుకుందాం. ఒకవేళ పాకిస్తాన్ మదర్సాల్లో ఎవరైనా ఉగ్రవాదం నేర్పిస్తుంటే ఐక్యరాజ్య సమితితో రిక్వెస్ట్ చేసి ఎవరైతే నరేంద్ర మోడీ గారు, ట్రంప్ గారు, అలాగే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉగ్రవాదం నేర్పించే సంస్థలు అయితే ఉన్నాయో ఆ సంస్థలకు బైకాట్ చేయాలా, బ్యాన్ చేయాలా, ఆ కంట్రీకి అసలు లేకుండా చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ లో కనుక మనం చూసుకున్నట్లయితే కరాచీ బేకరీ, ఏదైతే కరాచీ అనే పేరు పాకిస్తాన్ సంబంధించింది, ఆ కరాచీ బేకరీ, కరాచీ అనే ఒక పేరు కూడా ఉండకూడదని మొత్తం ధ్వంసం చేయడం జరుగుతుంది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? కరాచీ బేకరీ వ్యవస్థాపకులు ఎవరండి? హిందూ, ముస్లిమా? లేదు. కరాచీ బేకరీ అని పేరు ఎందుకు పెట్టారండి? ఆయన కరాచీ నుంచి వచ్చారు, అందుకనే కరాచీ నుంచి వచ్చారు, కరాచీ బేకరీ పెట్టుకున్నారు. ఇరానీ టీ ఉంది, ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇరానీ టీ తాగడం మానేస్తారా? ఇరాన్ నుంచి వచ్చిన ఎవరైతే ఆ కాలంలో రాజాలు ఉన్నారో వారు బిర్యానీ తెచ్చారు, బిర్యానీ నేర్పించారు. ఆ బిర్యానీ తినడం మీరు ఆపేస్తారా? చైనా భారతదేశానికి శత్రు కంట్రీ కదండి. 4000 ఎకరాలు భూమి చైనా కబ్జా చేసుకున్నది. ఆ చైనీస్ ఫుడ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయండి? చైనా ఫుడ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి? ఆ చైనాకు సంబంధించిన ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి బ్యాన్ చేస్తారా భారతదేశంలో? చైనా ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో, దానికి కూడా బ్యాన్ చేయాలి. అలాంటప్పుడు కరాచీ బేకరీ వ్యవస్థాపకులు ఒక నాన్ ముస్లిం అండి, ముస్లిం కాదు అతను అక్కడి నుంచి వచ్చాడో ఏదో కరాచీ బేకరీ పెట్టుకున్నాడు. పాకిస్తాన్లో ఢిల్లీ పేరుతో, మన ఢిల్లీ పేరుతో కొన్ని చాలా హోటల్స్ కూడా ఉన్నాయి, ఏదేదో పాకిస్తాన్లో ఉన్నాయి. అది వాళ్ళ ఇష్టం. అమెరికన్ కేఎఫ్సి భారతదేశంలో ఉంది, ఆ పెట్టుకునేవాడి ఇష్టం. మన దేశ ప్రధాని గారు, మన దేశ కాన్స్టిట్యూషన్ ఈ వ్యాపారం కోసం ఏ పేర్లైనా మేము పెట్టుకోవచ్చు. అరబీ పేర్లు పెట్టుకోవచ్చు, కరాచీ బేకరీ పెట్టుకోవచ్చు, లేకపోతే మైసూర్ పాక్ ఏమైనా ఆపేస్తారా? మైసూర్లో పాక్ లాస్ట్లో ఉందని, పాకిస్తాన్ ఉందని ఆపేస్తారా తయారు చేయడం? అలా లేదండి. ఎందుకంటే దేశభక్తి అంటే ఈ పేర్ల ద్వారా దేశభక్తి రాదు. అతను ఏదో పాపం వ్యాపారం చేసుకుంటున్నాడు. అది చైనీస్ ఫుడ్, చైనా పేరుతో ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. దేశభక్తి అంటే ఇది కాదు. దేశభక్తి అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటూ రాజ్యాంగం పైన ఏదైతే మేము నడుస్తామో ఆ రాజ్యాంగం పట్ల మేము జీవితం గడుపుతామో దానికి దేశభక్తి అంటారు. కరాచీ బేకరీ పైకి వెళ్ళి అక్కడ హమ్లా చేసి అటాక్ చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వదు. మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు ఏమైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ వాళ్ళు, అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు బాలీవుడ్ సంబంధించింది కూడా ఒక మాట అనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పెహల్గాం అటాక్ దాని తర్వాత, సో బాలీవుడ్ లో ఎవరైతే టాప్ పైసాయి ఉన్నా, ఎవరైతే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు సరిగ్గా స్పందించని పరిస్థితి అని అంటారు. సో దాని పట్ల మీరేమంటారు? ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఎవరైతే ఉన్నారో హీరోస్, నా దృష్టిలో వాళ్ళు హీరోస్ కాదండి. వాళ్ళ వల్ల సమాజంలో ఎటువంటి లాభం లేదు. సినిమాల ద్వారా వీళ్ళు అసలైన హీరోస్ మనకు అష్ఫాకుల్లా ఖాన్, మన అసలైన హీరో మౌలానా అబుల్ కలాం ఆజాద్, మన అసలైన హీరో ఏపీజే అబ్దుల్ కలాం, మన అసలైన హీరో భగత్ సింగ్, మన అసలైన హీరో రామ్ ప్రసాద్ బిస్మిల్, మన అసలైన హీరో గాంధీజీ, మన అసలైన హీరో సోఫియా ఖురైషి, మన అసలైన హీరో యౌమికా సింగ్, మన అసలైన హీరో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక యువకుడు పాకిస్తాన్తో యుద్ధంలో షహీద్ అయ్యాడో వాళ్లకు హీరోలాగా మీరు వాళ్లకు ఫాలో చేయండి, వాళ్ళకు చూసి జీవితం గడపండి, దేశ భక్తితో జీవితం గడపండి, దేశానికి డెవలప్ చేయడం కోసం జీవితం గడపండి, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి జీవితం గడపండి. వీళ్ళు హీరోస్, వీళ్ళకి అవసరమైతే వాళ్ళ అవసరం కోసం ఏమైనా మాట్లాడతారు. ఈ పాకిస్తాన్ పైన ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడలేదంటే
చాలా బాధాకరమైన విషయం అండి. సార్ ఇప్పుడు ఇప్పుడు వ్యాపారం తగ్గిపోద్దని మాట్లాడడం లేదేమో, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు జీవితం గడుపుతున్నారు, మన అందరికి యూజ్ చేసుకుంటున్నారు. భారతదేశ ప్రేమ ఒకవేళ వాళ్ళలో లేకపోతే వాళ్ళు దేశ భక్తులు కారండి. సార్ ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ మాట వినంగానే మీకేం గుర్తుకొస్తుంది? 15 మినిట్ గుర్తుకొస్తుందా? అక్బరుద్దీన్ ఓవైసీ గారు 15 మినిట్ ఏదైతే చెప్పారో దానికి మేము వ్యతిరేకించాము, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాము. అతను తప్పు చేశారు, తప్పు మాట్లాడారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే తప్పు చేశారో ఇది కోర్టులో జరుగుతున్నది. అతనికి కోర్టు ఏ శిక్ష వేసినా మేము సంతోషపడతాము, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, దానికి కూడా గమనించాలా. ఓవైసీ హాస్పిటల్ పేదవారి కోసం ఎంత సేవా కార్యక్రమాలు ఓవైసీ హాస్పిటల్ ద్వారా వాళ్ళు చేస్తున్నారండి. ఏ పేద మనిషి వెళ్ళినా తక్కువ ఖర్చులో పేదవాళ్లకు కులం చూడకుండా, మతం చూడకుండా, కుల మతాలకు అతీతంగా అక్కడ ఓవైసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఈ రోజు హాస్పిటల్ పరిస్థితులు చూడండి. ఒక్క పేద మనిషి హాస్పిటల్కి వెళ్తే రోజుకు 20,000, 30,000, 50,000 బిల్లు వేస్తే రోజుకు 500, 600, 400 సంపాదించే వ్యక్తులు ఎలా జీవితం గడుపుతారండి? ఓవైసీ హాస్పిటల్ వాళ్ళందరి కోసం ఒక మంచి మోహ ఓవైసీ హాస్పిటల్లో ఎంత సేవా కార్యక్రమాలు ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు చేస్తున్నారు. అలాగే ఓవైసీ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఓవైసీ స్కూల్స్ ద్వారా, కాలేజెస్ ద్వారా ఎంతమంది నిరుపేద పిల్లలకు ఫ్రీగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చదివిస్తున్నారు. కాలా మందిర్ కోసం ఒక మందిర్ అండి, ఒక మందిర్ కోసం మన టిఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడి, గవర్నమెంట్లో మాట్లాడి ఫండ్ అరేంజ్ చేసిన వ్యక్తి పేరు అక్బరుద్దీన్ ఓవైసీ. అతను తప్పు చేశాడు, ఖచ్చితంగా తప్పు చేశాడు. దానికి కోర్టులో అతనికి ఏం శిక్ష ఇస్తారో, కోర్టులో ఏం జరిగిందో అది మేమందరం చూస్తాము. కానీ అది ఒక్క తప్పు చేశాడని అతనికి పూర్తిగా మేము అతని మంచి సేవా కార్యక్రమాలకు మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓకే సార్, అక్బరుద్దీన్ ఓవైసీ తర్వాత వేరే ఆయన పేరు మనకు వినిపించేది ఏంటి? అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ పహల్గామ్ అటాక్ తర్వాత కానీ, ఆపరేషన్ సింధు తర్వాత కానీ, అండ్ పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేదాకా ఆయన రావడం జరిగింది, ఆయన మనసు విప్పి మాట్లాడడం జరిగింది. చాలా మంది అసదుద్దీన్ ఓవైసీని హర్షించారు. సో మీకేమనిపిస్తుంది? అసదుద్దీన్ ఓవైసీ లాంటి లీడర్స్ భారతదేశంలో చాలా తక్కువ ఉన్నారండి. కేవలం అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం కాబట్టి గాంధీజీ తర్వాత అలాంటి చదువుకొని అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అంత మంచిగా పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి గాంధీజీ తర్వాత ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరు పుట్టలేదండి. ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం కాకపోతే ఎప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడండి, ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. అసదుద్దీన్ ఓవైసీ మంచి దేశభక్తుడు. అసదుద్దీన్ ఓవైసీ భారతదేశం కోసం ప్రాణాలైనా తెగించే జజ్బా ఉన్న వ్యక్తి. భారతదేశంలో మైనార్టీస్, దళితుల కోసం, మైనార్టీస్ కోసం, ముస్లిమ్స్ కోసం, అలాగే ఎస్సీ ఎస్టీ కోసం, భారతదేశంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఎప్పుడు కూడా పార్లమెంట్లో అతని వాయిస్ ఇస్తుంటారు. చాలా మంచి లీడర్ అసదుద్దీన్ ఓవైసీ నిజస్వరూపం. అసదుద్దీన్ ఓవైసీ దేశభక్తి ఇప్పుడు పెహల్గామ్ అటాక్ తర్వాత మాకు కనిపిస్తున్నది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ ఆ దేశభక్తి కోసమే, ఆ దేశం కోసమే, ఆ దేశభక్తితోనే జీవితం గడుపుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి ఎల్లప్పుడూ కూడా ఆయనలో ఉన్న ఈ క్వాలిటీస్కి మేము యాక్సెప్ట్ చేయాలండి. బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అమిత్ షా గారు ఫోన్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ గారికి. అసదుద్దీన్ ఓవైసీ ఒక సెక్యులర్ లీడర్, ఒక మంచి లీడర్, పేదవాడి కోసం. మీరు ఫోన్ చేయండి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి, ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఇక్కడ ఇబ్బందులు ఉన్నాను, నాకు ఇబ్బంది ఉన్నాయి, మీ ఏ పేరు చెప్పినా, రామ్ చెప్పినా, మీరు క్రిస్టియన్ ఉన్నా, ముస్లిం ఉన్నా, హిందూ ఉన్నా, ఏ మతానికి సంబంధించి ఇబ్బంది ఉందని ఫోన్ చేయండి, వెంటనే మీకు రెస్పాండ్ అవుతాడండి. మీరు ఇప్పుడు దారుస్సలాంకి వెళ్ళండి, ఒక లీడర్తో కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా, వాళ్ళ పిఎస్కి ఫోన్ చేయాలా, డేట్ తీసుకోవాలా, అక్కడ వెళ్ళిన తర్వాత ఉంటాడో లేదో, ఇన్ని రూల్స్ ఉంటాయండి. మీరు ఎంఐఎంకు సంబంధించిన ఏ ఎమ్మెల్యేతో కలవాలన్నా డైరెక్ట్ దారుస్సలాంకి వెళ్ళిపోండి, అక్కడ ఉంటే వాళ్ళు కలుస్తారండి. అరే మీరు ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అడగరు. వాళ్ళ పార్టీ ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, కానీ వాళ్ళు అందరి కోసం పని చేస్తారండి. అసదుద్దీన్ ఓవైసీ ఒక మంచి సెక్యులర్ లీడర్, అతనికి మేము సలాం చెప్తామండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి మంచి ఆరోగ్యం ఇవ్వాలా. అలాంటి లీడర్స్ మా భారతదేశానికి చాలా అవసరం అండి. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ కోసం, పాకిస్తాన్తో యుద్ధం కోసం, పాకిస్తాన్ ముర్దాబాద్ చెప్పటంలో
అసలు పెద్ద పెద్ద లీడర్స్ కూడా నోరు ఇప్పలేనప్పుడు అసదుద్దీన్ వేసి చాలా మంచిగా హిందూ ముస్లింల ఐక్యత కోసం, భారతదేశం కోసం చాలా మంచి వాయిస్ ఇచ్చారు. అతనికి మేము సెల్యూట్ చెప్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మా హిట్ టీవీకి వచ్చి మీ వ్యూస్, మీ థాట్స్ చెప్పినందుకు. జై హింద్. శుక్రియా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.